నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం అర్ధాలంకారాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. అర్థం ప్రధానంగా ఉండే అలంకారాలను అర్ధాలంకారాలు అంటారు. అంటే ఈ అలంకారాల్లో అర్థం ప్రధానంగా ఉంటుందంట. ఇవి కావ్యానికి కవిత్వానికి అంతఃసౌందర్యాన్ని కలిగిస్తాయి. అంటే ఈ అలంకారాలు వినగానే బాగున్నాయి అనిపించవు, కానీ వాటిని చదివి అర్థం తెలుసుకున్న తర్వాత ఆహా ఎంత బాగా రాశారో కదా అనిపిస్తుంది. దీన్నే అంతఃసౌందర్యం అంటారు. అదే గనక మనుషులతో పోల్చి చెప్పినట్లయితే ఈ అలంకారాలని కొంతమంది మనుషుల్ని చూడగానే అందంగా ఏం అనిపించరు, కానీ కొంత సమయం వాళ్ళతో గడిపిన తర్వాత వాళ్ళ గుణం ఎటువంటిది, వాళ్ళ మంచితనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళని మనం ఇష్టపడతాం. అదేవిధంగా ఈ అర్ధాలంకారాలు అనేవి కూడా వినగానే బాగున్నాయి అనిపించవు, కానీ వాటిని చదివి అర్థం తెలుసుకున్న తర్వాత అవి మనకు నచ్చుతాయి. దీన్నే అంతఃసౌందర్యాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అర్ధాలంకారాలు 7 రకాలు. అవి 1 ఉపమాలంకారము, 2 ఉత్ప్రేక్ష అలంకారము, 3 రూపకాలంకారము, 4 అర్ధాంతర న్యాసాలంకారము, 5 శ్లేషాలంకారము, 6 అతిశయోక్తి అలంకారము, 7 స్వభావోక్తి అలంకారము. రాబోయే వీడియోల్లో ఈ అలంకారాలు ఒక్కో దాని గురించి చర్చించుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పిల్లలు. ధన్యవాదములు.